నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగిందని చెబుతుండడంపై ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఎవనిదిరా కుట్ర, ఏంటిదిరా కుట్ర అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఇవ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవని కుట్ర? పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర? ఎవరి కోసం కుట్ర? మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతుల కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నన్ను ఏదో కేసులో ఇరికించి అరెస్టు చేస్తామని ఎప్పుడో తెలుసునని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. రైతుల గొంతు అయినందుకే తనను అరెస్టు చేసే అందుకు గర్వపడతానన్నారు. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని హెచ్చరించారు. అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి, సూదుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అని రాసుకొచ్చారు.